దురుసుగా మాట్లాడొచ్చా? దేవుని కలిగినటువంటి మనం దురుసుగా మాట్లాడవచ్చా? దురుసుగా మాట్లాడిన సందర్భాలు మీలో ఎప్పుడూ రాలేదా? దురుసుగా మాట్లాడినటువంటి పరిస్థితి మీలో ఎప్పుడూ కలగలేదా? మాట్లాడుట దేవుని నుండి వచ్చి ఒక వరం. ఎవరికి? ఆత్మీయులకి. శరీరానుసారులు కాదు. ఆత్మీయులు ఎప్పుడయ్యాం మనం? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత పిల్లల అప్పుడు మనం ఆత్మీయులమే. అంతకుముందు మనం ఆత్మీయులం కాదు. ఈ విషయం మీతోనే కాదు కానీ నాతో కూడా మాట్లాడుతున్నాడు ప్రభు. సరి చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభు మరొకసారి ఇస్తున్నాడు. తొందరపడి దురుసుగా మాట్లాడుతాం, కొన్నిసార్లు తొందరపడిపోతాం, ఆలోచించి మాట్లాడడం. కానీ కొన్నిసార్లు తొందర ఎక్కువ, మనుషుడికి తొందర ఎక్కువ. ఆ తొందరలో పొరపాటు చేస్తాం, తొందరలో పొరపాటు మాట్లాడేసేస్తాం. తొందరలో మనుషుల యొక్క హృదయాలను వేదనకు గురి చేసే ఆ తొందరపాటు మనం కలిగి ఉంటాం. అలా తొందరపడి మాట్లాడి పిల్లల గమనించండి, దేవుని యొక్క ఉగ్రతకు గురవుతాం. ఆత్మీయుడికి ఇది, శరీరానుసారుడికి ప్రభువు చెప్పట్లా. శరీరానుసారుడు తప్పించుకోవచ్చు, నాకు తెలియదు కదయ్యా నేను మాట్లాడేశానంటే సరిపోద్ది. ఆత్మీయుడు తప్పించుకుంటాక అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మారు మనసు పొందేసావు, రక్షణ పొందేసావు, బాప్తీసం పొందేసినటువంటి నువ్వు ఇక దేవునితోనే నీ యొక్క సహవాసం కొనసాగాలి తప్ప, ఆయన చెప్పినట్టుగానే నువ్వు నడుచుకుంటానికి ఇష్టపడాలి తప్ప, ఆయనకి వ్యతిరేకంగా నువ్వు నడిచావా తప్పకుండా ప్రతి ఒక్కరి మీద దేవుని ఉగ్రత తప్పకుండా దిగుద్దట. దేవుని ఉగ్రత తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మీద ఉగ్రతను వచ్చేస్తుంది. మత్తయి సువార్త 12:36 ఒక చక్కటి మాట అక్కడ ప్రభు చెప్తారు. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. వినండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున. అమ్మా, ప్రతి మాటను బట్టి లెక్క చెప్పవలసి ఉన్నది. విమర్శ దినమున ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి. ఎవరికి? నాకా? మరి ఈ మాటను బట్టి నీకేం ఏం చేయాలి అంటే నువ్వు భయం పుట్టాలి. అమ్మో, నేను మాట్లాడేది చాలా ఆలోచించి మాట్లాడాలి తప్ప తొందరపాటు పనికిరాదు. తొందరపడి వేస్తారు. జరిగిందో జరగలేదో, ఆ మాట అందో లేదో, కానీ ఏదన్నా ఒక్క చిన్న మాట చెవిని పడితే చాలు
అది అపార్థం చేసేసుకుని చాలా రకాలుగా ఏం చేస్తారంటే తొందరపడి నోరు పారేసుకునేవాళ్ళు, తొందరపడి మనుషుల్ని దూషించేవాళ్ళు, తొందరపడి పిల్లల గమనించండి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే కనుక, ఆలోచించకుండా మాట్లాడితే కనుక, అలాంటి మాట్లాడేటువంటి ఆ మనుషుల పిల్లల మాటలకు దేవుడు ఏం చేస్తాడంటే విమర్శించే టైములో నిన్ను నిలబెడతాడు. ఒకరి భక్తిని విమర్శించవద్దు, నీకెందుకు? ఒకరి జీవితాన్ని విమర్శించవద్దు, నీకెందుకు? ఒక దైవ సేవకుడిగా నన్ను సరిదిద్దమన్నాడు కాబట్టి, వాక్యాన్ని ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటించడం నా బాధ్యత. సరిదిద్దుకుంటే సరిదిద్దుకుంటారు, సరిదిద్దుకోలేకపోతే అది ఆయన విమర్శ దినమున ఆయన నిలబెడతాడు. చెప్పటం వరకే మన వంతు. ఏమండి, ఏది చేసినప్పటికీ కూడా, తీర్పులో నిలబెట్టేసినప్పటికీ కూడా, విమర్శించేదైనా సరే నేను కాదు, కానీ ఎవరు విమర్శించాలంటే ఆయన విమర్శించాలి. కానీ ఆయన విమర్శకు నువ్వు లోనవ్వకూడదు. ఆయన నిలబెడతాడు, నిన్ను నిలబెడతాడు అంటే నీ అసలు నిలబెట్టుకోకుండానే ఉండాలి, నిన్ను నిలబెట్టుకోకుండా ఉండాలి. నిలబెట్టాడంటే నువ్వేదో దురుసుగా మాట్లాడావు, దురుసుగా ప్రవర్తించావు, దురుసుగా ఇతరులను చాలా కష్టపెట్టావు, అతడు అంతగా, అతడు హృదయం నలిగిపోయేటంతగా, చనిపోవాలి అనిపించేటంతగా నీ ప్రవర్తన, నీ నోటి మాట అతన్ని అంత భయంకరంగా బాధించింది, అంత బాధ పెట్టేసింది. అలా దురుసుగా సమాధానం చెప్పేవాళ్ళు, దురుసుగా మాట్లాడేవాళ్ళు లేరా? ఉన్నారా అమ్మా? ఉన్నారా లేరా? మనలో ఉన్నారా? మనలో ఉన్నారంటే ఎందుకుంటారు? దురుసుగా మాట్లాడేవాళ్ళు లేరా అమ్ములు? ఎవరు నాకేం తెలియదు నాకేం తెలియదు నేను ఎప్పుడు మాట్లాడలేదు అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు తప్ప ఒకరన్నా అయ్యా నేను దురుసుగానే మాట్లాడతాను. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో నేను దురుసుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి ఏ ఒక్కరన్నా ఏమంటే హ్యాండ్ రేజ్ చేస్తున్నారంటే ఏ ఒక్కరూ రేజ్ చేయట్లా. అంటే నాకే పాపం తెలియదండి అన్నట్టుగానే మనం ఏమండి అందరిలో కనపడాలని, అందరిలో ఏ పాపం తెలియదు అన్నట్టుగా కనపడతామేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం అందరం కూడా దోషులమే. అందరం దురుసుగా మాట్లాడినటువంటి వారమే. అందుకనే విమర్శ దినమందు ఏమని రాయబడిందమ్మా అక్కడ? విమర్శ దినమున ప్రతి మాటను బట్టి, నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి విమర్శ దినమున లెక్క. ప్రతి మాటను బట్టి, ఏ మాట మాట్లాడినా సరే, చిన్న మాటేగా పెద్ద మాటేగా, నేనేమన్నాను అంటాం కాదు, ఏ మాట అయినా సరే నువ్వు చూచి ఆలోచించి మాట్లాడకుండా దురుసుగా మాట్లాడావా, మాట్లాడిన ప్రతి మాటకు కూడా విమర్శ దినమున తప్పకుండా క్రైస్తవుడు లెక్క చెప్పవలసిన వాడే ఉన్నాడంట. అందుకే దావీదు ప్రార్థించాడు, కీర్తన 19వ అధ్యాయం 14వ వచనంలో. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఓ మాట చూస్తారా? కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. వినండి, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీ దృష్టికి మన నోటి మాట అంగీకారం. బాగా మాట్లాడాడు. వెరీ నైస్, చాలా క్లాస్గా ఉంది. నొప్పి కలగని మాట. కొంతమంది మాట్లాడితేనే నొప్పి వచ్చేస్తుంది. ఏ నొప్పి అమ్మా? కొంతమంది మాట్లాడితే ఏమొస్తుంది? నొప్పి వచ్చేస్తుంది. కొంతమంది మాట్లాడితే తినే అన్నం కూడా వదిలేస్తాం. కొంతమంది మాట్లాడితే
హృదయం వికారం అయిపోతే, కడుపులో వికారం వచ్చేసి వాంతి అయిపోయే పరిస్థితి ఎలా వస్తుందో అలాగేంటంటే మాట్లాడేటువంటి మాట కొంతమందికి చాలా వేదన. ఏంటి వీడు ఇలా అన్నాడా, ఎప్పుడు అనను ఎప్పుడు అలాంటి మాటలు అన్నటువంటి వాడిని ఇలా అన్నాచేయడంటే నేనేం చేయలేదు కదా. అది ఎంత బాధో. అందుకనే నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట ఎవరు వింటారంటే, నీ ప్రక్క మనిషి వింటాడా, లేక ఇంట్లో వాడు వింటాడా, నీ భార్య వింటుందా, నీ భర్త వింటాడా, నీ పిల్లలు వింటారా, లేక సంఘంలో నీ తోటి విశ్వాసులు వింటారా అనేది కాదు. కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా ప్రతి మాట కూడా వినేది ఎవరంటే ముందు అమ్మా దేవుడు వింటాడు. అర్థమవుతుందా మీకు? ఎవరు వింటారు? దేవుడు వింటాడు. అందుకనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినప్పటికీ నా మాట, నా నోటి వెంట వచ్చేటువంటి మాట నీ దృష్టికి ఎలా ఉండాలంటే అంగీకారం. అవును, బాగుంది. ఈరోజు తబితమ్మతో పాస్టర్ గారు చాలా చక్కగా మాట్లాడాడు, నొప్పి కలగకుండా మాట్లాడాడు, బాగుంది, ఓకే. తబితమ్మ కూడా నువ్వు కానీ అయ్యా అనేటువంటి మాట నొప్పి వచ్చేటట్టుగా మాట్లాడలా. ఎలా మాట్లాడింది? అనుకూలంగా మాట్లాడింది. కొన్నిసార్లు వచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, దురుసుగా మాట్లాడేటువంటి ప్రతి మాటకు సమాధానం ఆ మనిషికి చెప్పటం కాదు, కానీ నువ్వు సమాధానం ఎవరు చెప్పాలంటే దేవునికి చెప్పాలట. ఎవరు ఏం మాట్లాడినప్పటికీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది మొత్తం కూడా. ఫోన్లో కొన్నిసార్లు రికార్డ్ చేస్తుంటాం కదా. కొన్ని సందర్భాలు ఏం చేస్తాం, అవసరం వచ్చి ఈ మాటలు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది రికార్డ్ చేస్తారా చేయరా? రికార్డ్ చేస్తారు. అవసరం అయితే అనుకుంటే, ఈ మాటలు అవసరం అయితే అనుకుంటే రికార్డ్ చేస్తారు. అవసరం కాదనుకుంటే ఏం చేస్తారంటే దాన్ని పట్టించుకోరు. అలాగే ఈ మాటలు మనకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు రికార్డ్ చేస్తారు. అట్లాగే ఏంటంటే ప్రతిదీ కూడా, ప్రతి మనుషుడు, ప్రతి ఆత్మీయుడు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఏ రోజు నువ్వు ఏం మాట్లాడావో, ఏ సమయంలో ఎటువంటి మాట మాట్లాడాల్సి వచ్చిందో. ఆత్మీయుడు కదా, ముందుగా రికార్డ్ అనేది ఆత్మీయులతోనే పెడతాడు దేవుడు. అందరితో పెట్టడు, లోకస్తులతో పెట్టడు. లోకస్తులతో సంబంధం లేదు ఆయనకి. ఆత్మీయులు మాటలే కావాలి ఆయనకి. ఆత్మీయుల మాటలు కావాలి. ఒక పాట ఉంది కదా, ఏం పాట? ఆత్మీయుల మాటలు, ఏం పాట అది? గాయాలు రేపిని నీ చేతులతో నన్ను చితివే, తులతోనే గాయాలు మాంపవా, తల్లిగా కష్టాల కాడాలి దాటించవా, తోడుండవా, దేవానే బలహీనుడను నాకిందుకీ కఠిన శ్రమలు, దేవానే బలహీనుడను నాకిందుకీ కఠిన శ్రమలు, ఇందుకీ కఠిన శ్రమలు, ఆప్యాయత లేని ఆత్మీయుల మాటలు, ఆప్యాయత లేని ఏం మాటలంట? ఆత్మీయుల మాటలు గుండెల్లో గాయాలు చెప్తాయా? మాట్లాడండి. ఆత్మీయుల మాటలు గుండెల్లో గాయాలు రేపుతాయా? కానీ పైకి మాత్రం వాళ్ళు ఎవరంట? ఆత్మీయులంట. చెప్పుకుంటానికి ఆత్మీయులు. అమ్మా విన్నారా? చెప్పుకుంటా వాళ్ళు ఎవరు? ఆత్మీయులు. చెప్పుకుంటానికి ఆత్మీయులు. మనం కూడా చెప్పుకుంటానికి ఆత్మీయులుగా ఉండకూడదు.
దురుసుగా మాట్లాడేసి ప్రభువా అంటే సరిపోద్ది అనుకుంటున్నావేమో. నీ టెంపర్ తగ్గాలి, నీ మాటలో నిదానత్వం కావాలి, నీ పలుకులో మృదుత్వం కావాలి, నీ మాటల్లో తగ్గింపు రావాలి. సీరియస్ అనేది అటువంటి తత్వం, అటువంటి ఆలోచన, అటువంటి మాట నీ నోటి వెంట రాకూడదు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు విమర్శించిన ఒక రోజున నువ్వు లెక్క చెప్పవలసినటువంటి వాడవై ఉన్నావని బైబిల్ చాలా చక్కగా మనతో చెప్తుంది. పైకి మాత్రం ఆత్మీయులమా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం దురుసుగా మాట్లాడతావా పద్మ? మాట్లాడొచ్చా మనం? అందుకని దావీదు అన్నాడు, నా నోటి మాటలు నీకు అంగీకారములగునుగాక. ఏమన్నాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి. ఇక్కడైనా ప్రభువా నా నోటి మాట నీకు అంగీకారంగా ఉంచే ప్రయత్నం నేను చేస్తాను, దానికి నీ సహాయం కూడా కావాలయ్యా అని అడిగితే, జాగ్రత్త పడితే, సరి చేసుకుంటే బాగుంటుంది. అన్ని జీవితాలు వేరండి, క్రైస్తవ జీవితం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మీరు వేరుగా ఉండండి, మీరు వేరుగా ఉండండి, మీరు వేరుగా ఉండండి అని కూడా ప్రభు చెప్పింది అదే. మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి అని ప్రభు చెప్పింది అదే. మనలో ప్రత్యేకత అనేది కనబడాలి అనేది ప్రభు ఉద్దేశం. ఏమండి, శ్రమకాలంలో మనము మాట్లాడు వాటి విషయము దేవుడు మరింత తీవ్రంగా ఇస్తాడు. శ్రమకాలంలోనే, ఏ కాలంలో? మనకు వచ్చే శ్రమకాలంలోనే మన నోటి దురుసు వస్తుంది. శ్రమకాలంలో నోరు పారేసుకుంటాం, అవునా? శ్రమ వచ్చినప్పుడే నోరు పారేసుకుంటాం. శ్రమ వచ్చినప్పుడే మన ముఖం వికారం అయిపోద్ది, మన హృదయం వికారం అయిపోద్ది, అన్ని రకాలుగా వికారం వచ్చేస్తుంది అమ్మా. శ్రమకాలంలోనే, ఆ టైంలోనే దేవుడు ఏం చేస్తాడంటే మరింత తీవ్రంగా చూస్తాడు. ఈ టైంలోనే చూస్తాడు. ఎప్పుడు చూస్తాడంటే అప్పుడే చూస్తాడు, అప్పుడే చూస్తాడు. యోబు విషయంలో స్నేహితులు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేశారు. ఎవరి విషయంలో? యోబు విషయంలో స్నేహితులే. ఎవరాళ్ళు? స్నేహితులే. యోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యోబు డబ్బులు ఉన్నప్పుడు, యోబు సమృద్ధిగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, దేవుని బిడ్డలారా, యోబు అంత భక్తిపరుడు, యోబు అంత నీతిమంతుడు, యోబు అంత మంచోడు, యోబు అంత యథార్థవంతుడు లేడని గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు యోబు స్థితి పడిపోయిన తర్వాత, యోబు అప్పులు కాదు కానీ ఏమండి అనారోగ్యంతో, లేకపోతే ఆస్తులన్నీ పోయి సమస్తము నష్టపోయినటువంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, వీడేదో పాపం చేశాడు, అందుకనే ఈ భయంకరమైనటువంటి సమస్య వాడిని చుట్టుపడేసిందని చెప్పి అనరాని మాటలు అన్నారు యోబు స్నేహితులు. అన్నారా లేదా? దురుసుగా మాట్లాడారు, తొందరపడిపోయారు యోబు విషయంలో. యోబు భక్తిని ప్రియర విమర్శించే అంతటి వాళ్ళు అయిపోయారు ఆ ముగ్గురు స్నేహితులు కూడా. విమర్శించినప్పటికీ కూడా నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా, నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, యేసయ్యా కాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెల్లో. యేసయ్యా కాలుకారు దేహంబు పైన నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నోరు తెరువలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. సిలువలో సాగింది యాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. దేవునికి స్తోత్రం. స్నేహితులండి, వీడేదో తప్పు చేశాడు, వీడేదో పాపం చేశాడు, వీడేదో చేశాడు, అందుకే ఆస్తులు పోయినాయి, అందుకే పిల్లలు చచ్చిపోయారు, అందుకే శరీరం అంతా వ్యాధికి కారకుడైపోయాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏమండి ఆలోచించకుండా నోరింది కదా అని చెప్పి తొందరపడిపోయి అప్పుడు దాకా స్నేహం చేసినటువంటి వాళ్ళే అసలే చాలా భయంకరమైనటువంటి వేదనలో అతను కుంగిపోతూ ఉంటుండగా మళ్ళీ ఏమండి ఆ పుండుకు పొల్లమొగుడు అన్నట్టుగా ఆ దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద మళ్ళా ఆ దెబ్బను మరీ గాయం చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా అని చెప్పి మౌనంగా ఉన్నాడే తప్ప తన భక్తి తనకే తెలుసు కానీ తన భక్తి ఎవరికీ తెలియదు. ప్రభుకి స్తోత్రం. అయితే యోబు మౌనంగా ఉన్నాడు కానీ దురుసుగా మాట్లాడిన విషయంలో దురుసుగా మాట్లాడుతూ యోబు అయితే మౌనంగా ఉన్నాడండి. యోబు ఏం మాట్లాడలా.
అర్థమైందా? స్నేహితుల్ని ఏమాత్రం అలా నా తావు నేను వస్తున్నా కదా నీకు ఎందుకురా అనేటువంటి మాట కూడా, ఒక చిన్న మాట కూడా తన స్నేహితులను అనలేదు కాబట్టి, సైలెంట్గా ఉన్నాడు కాబట్టి, దురుసుగా మాట్లాడినటువంటి ఆ ముగ్గురు స్నేహితుల విషయంలో దేవుడు కలగజేసుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి ఏంటి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము మీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుతున్నది. జాగ్రత్త, తొందరపడి మాట్లాడావా? నువ్వు తొందరపడి ఒక వ్యక్తిని తప్పు పట్టి మాట్లాడావా? నీకు తెలియకోకుండా ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో చూశాడని, ఎవడో ఏదో చెప్పాడని తొందరపడి ఆ కుటుంబం మీద అనరాని మాటలు అన్నావా? నీ అంతు తేల్చేది ఎవరు తెలుసా? ఎవరు? దేవుడే. తప్పు ఒకరిలో ఉంటేనండి వేరొకరిలో తప్పు ఉందని చెప్పి నిరూపించేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎవరి కాళ్ళే అనుకుంటారంటే నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, నా కుటుంబమే పరిశుద్ధమైంది అని చెప్పి ఎదుటి వ్యక్తులను ఏం చేస్తారంటే వలగరగా మాట్లాడతారు. ఏదన్నా కనబడితే కనుక అలా అలరే చెప్తారు, ఆలపట్టే చెప్తారు, రోడ్డును పెట్టేస్తారు, అల్లరి చేసేస్తారు. తలెత్తుకుని తిరగలేని పరిస్థితి వచ్చేటట్టుగా ఏం చేస్తారంటే మనుషులు అలా మాట్లాడే చేస్తారు. అలా మాట్లాడినటువంటి ప్రతి ఆత్మీయుడికి, వీళ్ళు ఆత్మీయులు అనకూడదు, ఒక రకంగా చెప్పారంటే ఏమనాలి? ఆత్మీయులు అనాలని. మరి ఆ భక్తుడు పాడాడుగా ఏమని? ఆత్మీయత లేని ఆత్మీయుల మాటలు గుండెల్లో గాయాలు రేపిని. ఆత్మీయులే అలా చేశారంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళే అలా మాట్లాడుతున్నారంటే, సంఘంలో ఉన్నవాళ్ళే అలా మాట్లాడుతున్నారంటే ప్రియులారా ఇంకెవరు చెప్పుకోవాలండి? స్నేహితులే అలాగ మాట్లాడారంటే ఎవరో యోబు స్నేహితులే అలా మాట్లాడారంటే యోబు ఎవరు చెప్పుకోవాలండి? నా ఇంట్లో వాళ్ళే నాకు వ్యతిరేకంగా ఉంటే నేను ఎవరు చెప్పుకోవాలండి? నా సంఘమే నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఎవరు చెప్పుకోవాలండి? నా ఇంట్లో నా భార్య పిల్లలు నాకు యాంటీ అయితే నేను ఎవరు చెప్పుకోవాలండి? ఎవరు చెప్పుకోవాలి? యోబు స్నేహితులే, ప్రాణ స్నేహితులు వాళ్ళు. ఏ స్నేహితులు? ప్రాణ స్నేహితులు. యుక్తముగా మీరు మాట్లాడలా, తెలివి తక్కువగా మాట్లాడారు. నా కుమారుడు, నా సేవకుడు అనేటువంటి యోబు విషయంలో మీరు తెలివి తక్కువగా మాట్లాడారు. తెలివి తక్కువగా మీరు మాట్లాడారు కాబట్టి మీ అంతు చూస్తా. ఏమన్నాడు? మండుతుందంట ఆయనకి కడుపులో. ఆయనకు ఎంత వేదన. ఎవరి విషయంలో? యోబు విషయంలో అన్న మాటలను బట్టి, యోబు విషయంలో అన్న మాటలు మర్చిపోలేని స్థితిలో ఉన్నాడు దేవుడు. ఈరోజు ఈ వాక్యం తర్వాత ఎవరిని అనమాక, దురుసుగా మాట్లాడమాక, దురుసుగా మాట్లాడటానికి ప్రవర్తించమాక. దురుసుగా ఎప్పుడు మాట్లాడతారు తెలుసా? దురుసుగా ఎప్పుడు మాట్లాడతారు? దురుసుగా ఎప్పుడు మాట్లాడతారు? అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు అప్పుడు దురుసుగా మాట్లాడతాడు. పేదవాడు ఏం చేస్తాడంట? బైబిల్ సామెతలు ఉంది కదా మాట.
దరిద్రుడు ఏం చేస్తాడంటే బతిమాలుకుంటాడంట, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడంట. సామెతలో ఉందన్నమాట. ధనవంతుడు ఏం చేస్తాడు? ఏయ్ రారా అంటాడు. అది దరిద్రుడైతే, ఏమండి కొద్దిగా ఈ పని చేసి పెడతారా అంటే, ధనవంతుడు మాట్లాడేటువంటి మాట అలా ఉంటుంది, లేనివాడు మాట్లాడేటువంటి మాట వేరుగా ఉంటుంది. ధనవంతుడు ఎలా మాట్లాడతాడంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఆడు ఎలా ఒక రకంగా చెప్పాలంటే అమ్మా ఎగతాళిగా కూడా మాట్లాడతాడు, చులకనగా కూడా మాట్లాడతాడు. తక్కువ లేదు ఏమీ లేని స్థితి కాబట్టి నలుగురిలో కూడా సులకన చేసి మాట్లాడేటువంటి స్వభావం కూడా ప్రియ ధనవంతులకు ఉంటుంది. ఉంటుందా? ఎంత ధనవంతులైనా సరే ఒకవేళ ప్రభువుని దీవించవచ్చు, నీ ఆత్మీయతను బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి. కానీ ఎంత ఎదిగినా కుమారుడా ఒదిగే ఉండు, నీ నోటి మాట దురుసుగా రానిమ్మాక. నీ నోటి మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి తప్ప కఠినంగా ఉండకూడదు. కఠినమైనటువంటి పలుకులు, కఠినమైనటువంటి మాటలు నీ నోటి వెంట రాకుండా ప్రియుల ప్రయత్నం చేయి. యోబు విషయంలో అదే చెప్పాడు, దేవుడే చెప్పాడు డైరెక్ట్గా. ఎలీఫజు చెప్తున్నాడు, నీకు అలాగే నీ ఇద్దరు స్నేహితులకి అన్నాడు. అవునా? ఏమన్నా రాయబడి చదవనా మాట? నా సేవకుడైన యోబు పలికినట్టు. ఈ సేవకుడైన యోబు ఎంత యుక్తంగా, అంత బాధలో కూడా ఎంత యుక్తంగా మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు ఏమండి? ఎట్లా మాట్లాడాడు ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము. మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడుని? అబ్బా ఏమన్నా అంత బాధలో కూడా దేవుని ఒక పన్నెత్తి మాట అంటానికి ఇష్టపడకుండా ఆయన నోటి మాట ఎంత కమ్మగా ఉందో చూసారా? కానీ నాకు బాధ వస్తే నేను చర్చికే రానంటావు. అవునా కాదా పాస్టర్ గారు? మరి నాకు ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో బాధలు, ఒకటి కాదు నా చుట్టూ బాధలే, అది మీకు తెలియదు. కానీ ఎన్ని బాధలు వచ్చినా చర్చిలోకి వస్తాను, బలిపీఠం ముందుకు వస్తాను, వాక్యం చెప్తాను. ఆ వాక్యం చెప్తున్నంతసేపు నా బాధ నేనే మర్చిపోతాను. నాకున్న అప్పులు నాకు బాధలు కాదా? ఇవాళ తారీఖు ఎంత? 2. ఇక రేపు నుంచి మొదలు ఏంటి? యుద్ధం. ఏం యుద్ధం అమ్మా? అప్పులో యుద్ధం మొదలు. ఎందుకంటే ఈ బిల్డింగ్ మీద కట్టిన అప్పులు చాలా ఇప్పటికీ ఎలాగున్నాయి. నా దేవసం చెయ్య, నేను చూసి అర్థం చేశాను. పాస్టర్ గారికి ముందేమో అది చెప్పారు, దేవుడు ఏది కింద బిల్డింగ్ అన్నాడు. నేనేమో ఎసుకొద్దో ఏం కొద్దో నాకు తెలియదు, కానీ నా భారంతో నేనేం చేయాలంటే దీన్ని వేసుకున్నాను ఎత్తి మీద, ఏది 5 స్లాబ్. అప్పుడు ఏదో రకంగా దేవుడు తీర్చేశాడు. ఇది మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది నాకు తెలిసి. నెలొచ్చేటప్పటికి ఎతకటం పోగేయటం, ఇంట్లో తిన్నా, ఏం చేస్తానా తేనా, అది నాకే తెలియాలి, నా కుటుంబానికి తెలియాలి, దేవుడికి తెలియాలి. కానీ ఇన్నున్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు నన్ను శోధిస్తుంది, మామూలుగా శోధించదు. అమ్మా మామూలుగా శోధిస్తుంది అనుకుంటారేంటి ఇంట్లో నన్ను? 4వ తారీఖు 1, ఇంకే తారీఖు అమ్మా? 2 అయ్యో లేక ఏళ్ళు వస్తున్నాయి, అక్కడ ఏళ్ళు వస్తున్నాయి. 4 9 15
ఈ మామూలు చిన్న చిన్నవి కాదు. ఇక చూడు, ఇక నా నరకం చూడమ్మా ఉంటుంది. ఇన్ని నరకాలు, ఇన్ని రకాల ఇబ్బందులు. మనసు ఎలా ఉంటుందంటే, ఆ కాసేపు ఆ టైం ఎలా ఉంటుందంటే, చిది బతుకు అని చెప్పి ఒక రకంగా అనుకోవాలి. అమ్మ రమా, విన్నావా? మీ పరిస్థితి కూడా అంతేనేమో పొజిషను. అని నేను చెప్పుకుంటా, నువ్వు చెప్పుకోలేకపోతే. ఆ టైంలో పాస్టర్ గారు నేను ఒకవేళ కొద్దిగా తగ్గిన అనుకో, ఆమె వీర ప్రతాపం చూపిస్తుంది దురుసుగా. అప్పుడు నేనేం చేస్తాను? నేనేం సైలెంట్గా ఉంటానా? నేను కూడా దురుసుగా సమాధానం చెప్తా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దురుసుగా కూడదు. ఈ రోజు నుంచి నేను సరి చేసుకుంటున్నా. పాస్టర్ గారు, నేను దురుసుగా మాత్రం నేను మాట్లాడు తల్లి. ఎందుకు వచ్చి తలకాయ నొప్పి? వాక్యం సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా చెప్తున్నా, ఇప్పటివరకు దురుసుగా మాట్లాడిన వాడినే. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నంత వరకు నేను కూడా దురుసుగా సమాధానం చెప్పినటువంటి వాడినే. కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించినటువంటి వ్యక్తినే. నేను కూడా ఉప్పుగా తినేవాడినే కదా, నేను మనిషినే కదా, ఎంత పాస్టర్ గారినైనా కానీ. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే యోబు విషయంలో ఆ ముగ్గురు స్నేహితులకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అవునా? నా సేవకుడు అనేటువంటి యోబు యుక్తముగా ప్రవర్తించినట్టు, యుక్తముగా మాట్లాడినట్టు మీరు ప్రవర్తించలేదు. నిజంగా ఎంత యుక్తంగా మాట్లాడాడండి. భార్యను కూడా ప్రియాల గమనించండి, ఎలా 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 మాట్లాడాడంటే, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు అన్నాడు తప్ప మూర్ఖురాలా అనేటువంటి మాట. మూర్ఖురాలు మాట అంటే ఎవరో మూర్ఖురాలు, వాళ్ళకలాగా నువ్వు కూడా మాట్లాడతావంటే వాళ్ళు ఆత్మీయులు కాదు, వాడి శరీరానుసారులే, మనం ఆత్మీయులమే. ఆత్మీయురాలు అయినప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నావేంటే, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటే అని చెప్పి భార్యను ప్రియులను గమనించండి, చాలా మృదువుగా అక్కడ సమాధానం చెప్పాడు. కానీ మందలించినట్టుగా, కేకలేసినట్టుగా, గద్దించినట్టుగా కూడా యోబు మాట్లాడలా. మంచారమ్మా, వింటున్నావా? మన మాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలిరా? మృదువుగా ఉండాలి. అంకనా, వింటున్నావా? ఎలా ఉండాలి మన మాట? దురుసుగా సమాధానం చెప్పకూడదు. చెప్పకూడదు, అంతే. ఆత్మీయుడు చేసే పని కాదు అది. ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు నోటి మాటతో నేను పాపం చేయలా. చేశాడా? ఏ మాటలో కూడా ఇంత పాపం చేస్తున్నట్టుగా యోబు చరిత్ర చెప్పలా. యోబు జన్మదినాన్ని శపించుకున్నాడు కదండి. శపించుకున్నాడు యోబు తన జన్మదినాన్ని. ఎందుకని? తన బాధ అంత ఇబ్బంది పెట్టేసింది. అతన్ని పుట్టకుండా ఉంటే బాగుండేది అన్నాడు, అంతే. తను తాను అనుకున్నాడు, నేను పుట్టకుండా ఉంటే బాగుండేదని. ఏమండి? యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించుకున్నాడు. యోబు ఇలాగ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, అమ్మా నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినమును లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆ దినము అంధకారమగును గాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండా ఉంటే, నాకు పుట్టక ఇవ్వకోకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకున్నాడే తప్ప, తన బాధ ఎటువంటి బాధ తెలుసండి? అది ఆయన పడ్డ బాధ. ఎవ్వరు కూడా ఆ బాధ బైబిల్ చరిత్ర మొత్తంలో ఒక్కడు కూడా పడలా. అంత బాధపడ్డాడు యోబు.
బాధాకరమైన కురుపులు. 2వ అధ్యాయం 7-8 వచనాలు ఉంటాయి. బాధాకరమైన కురుపులు తల నుండి పాదముల వరకు. ఎక్కడి నుండి? తల నుండి పాదముల వరకు కురుపులే కురుపులు, కురుపులు, కురుపులు. 2వది అట్ట కట్టుకుపోయిందంట. ఆ కురుపంతా ఒక అట్ట, ఎండిపోయిన అట్ట. వింటున్నారా? ఉదాహరణకి ఎట్ట చెప్పాలంటే మీకు ఒక గంజా లేకపోతే అది దాన్ని ఏమనాలి, మీకు ఎలా చెప్పాలో అర్థం కాల. ఎండలో ఎండిపోయిన తర్వాత పెడిసి కట్టేస్తుంది. ఎండలో ఎండిపోయిన తర్వాత అది ఏమైందంటే పెడిసి కట్టేస్తుంది. పెడిసి కట్టినప్పుడు గబాలను అది ఆ పెడిసి కట్టేసి బీట్లు ఇస్తుంది. బీట్లుగా ఇచ్చినప్పుడు ఆ పగుళ్ళు ఆ శరీరం కూడా అలా ఉన్నప్పుడు ఆ మంట, ఆ బాధ వర్ణనాతీతం. ఇంత బాధలో అలా అనుకున్నాడు అంతే తప్పనిచ్చి ఎవరిని పన్నెత్తి మాట ఇలా అసలు నాకు ఈ జన్మ లేకుండా ఉంటేది బాగుండేది, నా తల్లి కనకుండా ఉంటే బాగుండేది, నా తల్లి గర్భధారం మూసేస్తే బాగుండేది, అసలు ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది, ఇలా అనుకున్నాడే తప్ప దేవుని బిడ్డలారా ఎవరినో దురుసుగా, వేరే వ్యక్తిలో దురుసుగా, కనీసం భార్యతో కూడా దురుసుగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. మనం మాత్రం సేఫ్గా ఉంటాం, ఎదురు మాత్రం తిట్టి పోసేస్తాం. అంతేనా? మనం మాత్రం ఎట్ట ఉంటాం? మనం మాత్రం ఏమనుకోం, ఎదురు మాత్రం తిడతాక మాత్రం నోరు ముందు వస్తుంది. ఎదుటి వాళ్ళని ఆరిపోయడానికి మాత్రం మన నోరు ముందుకు వచ్చేస్తుంది. మనం మూలుగొచ్చు, తప్పులేదు. మన బాధతో మనం మూలగొచ్చు. కొన్నిసార్లు నేను మంతం మీద పడుకున్నాడు కూడా ఏం చేస్తారు తెలుసా? మంతం మీద చేయించుకునేవాళ్ళు కూడా తిడతారు. ఎవరిని? చేయించుకునేవాళ్ళు కూడా, మంతం మీద ఉండి చేయించుకునేవాళ్ళు కూడా ఎక్కడ వచ్చావే అంటారు. ఒక్కొక్క ఆముందంటే నేను చూస్తూ ఉంటా. అనరా లేదా? అంటారా అనరా? దురుసుగా మాట్లాడతారు. నీలో నువ్వు తిప్పలు పడు, నీ బాధ నువ్వు పడు, అంతేగాని ఎదుటి వ్యక్తి విషయంలో మాట్లాడే విషయంలో మాత్రం దురుసుగా మాట్లాడటానికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీకు అవకాశం ఇవ్వాల. పరిశుద్ధ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22-23 వచనాలు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పొందిన, అర్థం కాల మాట నాకు అది. ఆత్మీయంగా ప్రథమ ఫలములను నొందిన మనము కూడా మా దత్త పుత్రత్వము కొరకు. నవ్వుతారు ఎందుకురా? కనిపెట్టుసు మనలో మనం మూలగాలంతే. ఏం చేయాలి? మనలో మనం మూలగాలి తప్ప. నువ్వు బాగోపోయినప్పుడు కూడా నీలో నువ్వు మూలుగు తప్పలేదు. కానీ నువ్వు బాగోనప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా దురుసుగా మాట్లాడటం, దురుసుగా పిలవటం, దురుసుగా కేకలేయటం, ఇటువంటివన్నీ కూడా ఆత్మీయుడిగా ఉండకూడదు అంటారు. అయ్యో బాబోయ్ ఎంత కష్టమా అందు కదా. ఎట్ట అట్టయితే ఏ భద్రా ఎట్టయితే ఓ నాయను ఇట్ట ఉంటుంది అనుకుంటే అసలు నేను చాలా జాగ్రత్తగా, నేను ముందే జాగ్రత్త పడిపోయేవాడిని. దీని దూరకు వచ్చేవాడు కాదు. నోరు ఎట్ట కట్టుకోను, ఇదేమన్నా నోరు కట్టుకుంటాను, నోరు కట్టుకోలేము. కొంతమంది షుగర్ వస్తే నోరు కట్టుకోలేరు. షుగర్ వస్తే నోరు కట్టుకోలేరు. ఇక ముందు సీజన్ ఉంది, మామిడి పొడి సీజనం. తినేయండి,
మా చేపలు గ్యాస్ ప్రాబ్లం వస్తే చేపలు తినదురా బాబు అంటాడు. అది తిని తింటమానరు. అయ్యా తింటారు, నొప్పి వస్తుంది అంటారు. ఎవరు తినమన్నాడు? ఇల్లు ఎందుకు బాధపడాలి? మా ఇంట్లోనేమో నేను తిన్నముర్రు అంటే తినయ్యా అంటారు మా ఇంట్లో. నాకు అది వద్దులే, ఏదో చేసి పెట్టేటంటే కొన్నిసార్లు చేయటం కుదరలేదు, తినేసేయి అంటారు కొన్నిసార్లు. నేనుంటా జాగ్రత్తగా. ఏంటంటే ఏది తినకోకుండా ఉండాలో అది తినకుండా, అంటే ఏదైనా చేస్తానని తప్పనిచ్చి మరీ మితిమించి మాత్రం దాని దొరికి వెళ్ళాం. అందుకే మనం విశ్వాసం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇది తినయ్యి అన్నప్పుడు వద్దమ్మా ఏమనుకోమాక ప్రైజ్ లాంటిది దేవుని స్తోత్రం. కొంతమందిని అర్థం చేసుకుని ఏం చేస్తారంటే నేను తినకుండా ఏమనుంటే పెడతలా, నేను తినే ఏమనుంటే కనుక తీసుకోయ్యా అని పెడుతున్నారు. ప్రభు నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనలో మనం మొలకొచ్చు తప్పులేదు. బైబిల్ చెప్పింది అదే. ఇతరులను ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో దురుసుగా మాట్లాడటం చేయటం. దురుసుగా మాట్లాడద్దు, దురుసు తగ్గిస్తండి. అలా దురుసుగా మాట్లాడితే నిన్ను లెక్క ఎవరు అడుగుతారట? అమ్మా, నిన్ను అడిగేది ఎవరు? దేవుడే నిన్ను అడిగేది. ఎవరిని అడిగారు? దేవుడు. యోబు స్నేహితులను అడిగాడు కదా. యోబు స్నేహితులు అడగలేదా? కాబట్టి ప్రియులారా, దేవుని గూర్చిన తన మాటల విషయమై జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరంటే యోబు గారు. కాబట్టి ప్రియ సంగమా, అలాగే నిన్ను గూర్చి నీ మాటను గూర్చి కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే ప్రియుల గమనించండి. గోతులో వేయబడినా, చెరసాల్లో వేయబడినా, ఎక్కడ ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా నీ మాట తీరు కరెక్ట్గా ఉంటే. గోతులో వేయబడింది ఎవరు? యోసేపు. ఆయన ఎప్పుడన్నా దురుసుగా చెప్పాడు అందరికి సమాధానం? అరే నేనేం చేశాను రా, గోతులు వేస్తున్నావు ఏంట్రా, ఎదవా అట్టుంటాడా ఇట్టుంటాడా అని చెప్పి అన్నయ్య అన్నాడా? అలానే అందరూ కూడా యోసేపుకి ఎవరు? యోసేపు అన్నలు ప్రవర్తించారు కానీ యోసేపు ప్రవర్తించలా. తప్పు లేనట్టుగానే ఉన్నాడు. తప్పు ఉన్నవాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. తప్పు ఉన్నవాడు దురుసుగా ప్రవర్తిస్తాడు. తప్పు లేనోడు దురుసుగా ప్రవర్తిస్తాడు. అదేనండి, తప్పున్నవాడు ఎప్పుడు కూడా దురుసుగానే ప్రవర్తిస్తాడు. తప్పు లేనోడు ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తిస్తాడు. నువ్వు తప్పు ఉన్నదానివా, తప్పు లేనోడుగా చెప్పాలి. ఏంటి మాట్లాడకుండా ఉంటే మానుకుంటే అర్థం ఏంటి? ఏదో అనుకుంటాడు ఆయననే. ఏంటో మరణమ్మ గారు కలిసి మీరన్నా అవుతున్నారు, మా వాళ్ళు అనుకుంటా అవట్లే. మన వాళ్ళు ఏ స్పందన లేదు. నేను అడిగిన ప్రశ్న అర్థమైంది మీకు? ఏమడిగాను? ఏమా గౌరవం గారు ఏమడిగాను? సదా ఏమడిగాను రా? తప్పు లేనోడు దురుసుగా మాట్లాడతాడు, తప్పున్నాడు దురుసుగా మాట్లాడతాడా? తప్పు ఉన్నవాడిని దురుసుగా మాట్లాడతాడు తప్ప తప్పు లేనోడు దురుసుగా మాట్లాడతాడు. కొంతమంది అంటారు, నేను మౌనంగా ఉంటేరా, నువ్వు మౌనంగా ఉంటే ఎన్నో పుట్టిస్తారా, కాబట్టి నువ్వేం చేయాలి? రెచ్చిపో అని చెప్పి రెచ్చగొడతారు కొంతమంది. ఆత్మీయుడు ఎప్పుడు రెచ్చిపోడు. సాతానుగా రెచ్చగొట్టే పని అది చేస్తాడు. అపవాది రెచ్చగొట్టే పని చేస్తాడు. తప్పు ఉన్నవాడు ఎప్పుడు కూడా వినండి రెచ్చిపోతాడు తప్ప తప్పు లేనోడు ఎప్పుడు రెచ్చిపోడు. యోసేపు తప్పు ఉన్నాడు, తప్పు లేనోడా? రెచ్చిపోయాడా? తప్పు ఉన్నవాడు ఏమయ్యాడు? రెచ్చిపోయి మాట్లాడాడు. అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. దేవునితో నడిచేవాడు యోసేపు, దెయ్యంతో నడిచేవాడు మానవం. చక్కటి కాలంలో అక్కడ దర్శనాలతో ఉన్నటువంటి వ్యక్తి యోసేపు. ఎంత పన్నెత్తి ఎక్కడెంత లోపం లేకుండా ఆధ్యాత్మిక జీవితం నడిచింది. ప్రభు స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయినా, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిపోయినా కూడా ఏమండి తప్పు చేయమని తన
చెప్పిన మాట వినకపోతే శ్రమని, జైలు అని తెలుసు, అయినప్పటికీ కూడా జైలు శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు తప్ప ఇంత తప్పు చేయడు. దురుసుగా ప్రవర్తించాలి. తప్పున్న వాడు దురుసుగా ప్రవర్తిస్తాడు, కానీ తప్పు లేని వాడు ఇప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించాడు. ప్రభు స్తోత్రం. బాధ కలిగినప్పటికీ కూడా, ప్రియుల కష్టం వచ్చినప్పటికీ, అనేక రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, ప్రియ సంగమా, నిజమైనటువంటి ఆత్మీయుడు దురుసుగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా ముందుకు రాడు. మనం ఎవరైనా సరే దురుసుగా ప్రవర్తించామా, ఆ దురుసుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరు కూడా తప్పున్నటువంటి లెక్కే. మౌనంగా ఉన్నాడు యోసేపు. గోతుల పడ వేయబడ్డాడు, మౌనంగా ఉన్నాడు. చెరసాలలో వేయబడ్డాడు, మౌనంగా ఉన్నాడు. పోతీఫరు ఎదుట తాను దేవుడిని సమర్థించుకోవాలా. నేను కరెక్టేనండి, మీ ఆవిడే తప్పండి, మీ ఆవిడ తప్పండి, నా తప్పేం లేదండి, మీ ఆవిడే కావాలని చెప్పి అందండి అనేటువంటి మాటలు కూడా మాట్లాడు. సైలెంట్కి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. అంతే, సైలెంట్కి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. టైం వచ్చినప్పుడు దేవుడే చూశాడు. హృదయంలో కూడా తిట్టుకోలా, దూషించలా. ఇంత మంచి వ్యక్తి జైల్లో ఎందుకు ఉండాలి? ఈయన రాజు చేసేద్దాం అన్న ఉద్దేశం చేత తీసుకొచ్చి ఆ దేశానికి రాజును చేశాడు దేవుడు. ప్రభు స్తోత్రం చెప్పండి. తెలియనుడు ఎప్పుడు కూడా హీరోనే. మరి తెల్లారు లేస్తే ఎన్ని అబద్ధాలు చెబుతాం, పాస్టర్ గారికి అబద్ధాలు చెబుతాం, పాస్టర్ గారికి అబద్ధాలు చెబుతాం. చెప్పేవాళ్ళు లేరా? అదేంటమ్మా కాదుగా, అలా కాదు కదంటే అని చెప్పింది వినాలయ్యా అని చెప్పి గట్టిగా రివర్స్ అయినట్టు లేరా? దురుసుగా చెప్పినట్టు లేరా? బోలు మంది ఉన్నారు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-23 వాక్యం ముగిస్తారు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-23 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి, ఆయన కూడా ఏం మాట్లాడాలి? ఎన్ని నేరాలు వచ్చి మోపినా, ఎవరి మీద ఎన్ని దురుసుగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా పిల్లలు గమనించండి, ఆయన కూడా దురుసుగా యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు మాదిరించుకోవడానికి నేనే మౌనంగా ఉన్నానురా, మీరెందుకు మౌనంగా ఉన్నారు? నేనే నోరు పారేయట్లేదురా, మీరెందుకు నోరు పారేస్తున్నారురా? నేనే సైలెంట్ అయిపోయాను, మీరెందుకు సైలెంట్ అవ్వట్లేదురా అని చెప్పి యేసు ప్రభు తన మాదిరి మనం చూపించాడు కదా. అమ్మా చూపించాడా? అందరూ నిద్రపోయి ఉండదు, స్తోత్రం చెప్పండి. నిద్రపోయి ఉండదు వింటున్నారా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అతని నోట ఏ కపట, చదువమ్మా పూర్తి అయిపోయిందా? ఆయన పాపము చేయలేదు. ఆయన నోటి వెంట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి, అమ్మా ఏం చేయలేదంట? ఆయన దూషించబడ్డాడు, కానీ ఆయన తిరిగి బదులు దూషించలా. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, కానీ అమ్మా బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. సారు దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చివరిలో ఆయన నోటి వెంట ఒక్క దూషణ మాట అయినను పలకల. ఎక్కడా కూడా పిల్లల దురుసుగా మాట్లాడినట్టుగా లేదు. బైబిల్ చరిత్ర మొత్తంలో యేసుక్రీస్తు ప్రభు వారు అంతా ఆ నోటి వెంట వచ్చిన మాట మృదువుగానే, మధురంగానే, దీనంగానే, తగ్గింపే మాట్లాడాడు తప్ప
ఎక్కడా కూడా దేవుని బిడ్డలారా పొరపాటుగా ఆయన రెచ్చిపోయి మాట్లాడినట్టుగా చరిత్ర చెప్పాల. ఆయనకులాగా ఆయన పోలి నడుచుకున్న వ్యక్తులు ఎవరంటే ఒక యోబు ఉన్నాడు. ఆయనకులాగా ఆయన పోలి నడుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే ఒక యోసేపు ఉన్నాడు. మరి ఆయనకులాగా నువ్వు ఉండవా? ఏదన్నా చిన్న తేడా వస్తే దురుసుగా మాట్లాడేసేస్తావా? పళ్ళు పట్ 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 నూరేస్తావా? ముక్కు పెద్ద చేసేస్తావా? కళ్ళల్లో నుంచి ముగ్గురితో కనబడేటట్టుగా చేసేస్తావా? ఎన్ని రకాల హావభావాలు ఏమండి బయట పెట్టేటట్టు ప్రయత్నం చేసేస్తావా? చెయ్యి. నీ అంతు చూస్తాడంట దేవుడు, నా అంతు చూస్తాడంట దేవుడు. ఎలీఫజు విషయంలో, తన స్నేహితుడి విషయంలో ఏ విధంగా మండుతూ ఉన్నాడు, అదే రీతిగా మన విషయంలో కూడా మండుతాడంట. ఆయన కోపం అంత భయంకరంగా ఉంటుందంట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమండి మనం దురుసుగా మాట్లాడొద్దు. దురుసుగా మాట్లాడి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావద్దు. ఈ కొద్ది మాటలు మన జీవితాల్లో సరిచేసి మనల్ని స్థిరపరచునుగాక. అందరం కూడా తలలో ఉంచండి. ప్రభు బలలో అందరం కూడా పాలుభాగస్వాములం అవుదాం. అందరం కూడా ఏకీభవించండి. నోరు తెరు